కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళే వికెట్ తీసినారు. సో ఈ స్పిన్ పిచ్ లో వాళ్ళే మ్యాటర్ అవుతారు ఇండియాకి. సో ఇండియా 90% ఆన్ ద టాప్, కంపల్సరీ గెలుస్తుంది. సో యాజ్ ఏ మనం దేశభక్తిగా ఏమనుకోవాలంటే ఇండియా పాకిస్తాన్ తుక్కుతూ కూడగొట్టి మంచిగా గెలవాలి, హై మార్జిన్ తో గెలవాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. మ్యాచ్ అయితే ఆపలేం మనం. ఎంత దేశభక్తి ఉన్నా ఇండియా పాకిస్తాన్ తో ఆడొద్దు అని అనుకుంటాం, కానీ ఆ మ్యాచ్ అయితే జరుగుతుంది. బట్ యాజ్ ఎ క్రికెట్ లవర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇండియా ఫుల్ డామినేషన్ లో గెలిచింది అనుకో, వీఆర్ హ్యాపీ. ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నాయి మ్యాచ్ లో, తెలుసా నీకు? ఎందుకు ఆడతలేరు? రిటైర్ అయ్యారు. వెరీ గుడ్. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 మ్యాచెస్ ఇండియాకి ఆడట్లేరు. వాళ్ళు 50-50 ఓవర్స్ మ్యాచ్ ఆడతారు. వన్డే మ్యాచెస్ లో ఇండియా ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఆడొస్తారు ఆ టోర్నమెంట్ లో. సో ఇది T20 టోర్నమెంట్, 20 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చినారు కాబట్టి ఇండియాకి వాళ్ళు ఆడట్లేరు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్. సో విల్ హోప్ ఇండియా విల్ విన్ టుడే. 8 o'clock చూడండి, నైట్ 8 o'clock లైవ్ స్టార్ట్ అవుతుంది సోనీ లివ్ లో. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇండియా విల్ విన్. జై హింద్. బోలో భారత్ మాతా కి జై. బోలో భారత్ మాతా కి జై. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నితిక అండ్ ఉమికాని ఎంకరేజ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ తీయడానికి. బాయ్ బాయ్.